బిగ్ బ్యాష్లో 17th మ్యాచ్ హాబర్ట్ హరికేన్స్ మరియు మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరగబోతోంది. సో పాయింట్స్ టేబుల్లో ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు, 6th, 7th ప్లేసెస్లో ఉన్నారు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే లాస్ట్ 2 మ్యాచ్ల్లో కూడా వీళ్ళు విజయం సాధించారు. ఒకసారి మనం హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే ఇప్పటి వరకు టోటల్గా 19 మ్యాచెస్ జరిగితే అందులో 7 మ్యాచెస్లో హాబర్ట్ హరికేన్స్ గెలిచింది. 153.4 రన్స్ యావరేజ్గా చేసింది. మ్యాక్సిమం రన్స్ 190, మినిమం రన్స్ 69. ఇక మెల్బోర్న్ స్టార్స్ 12 మ్యాచెస్లో గెలిచి యావరేజ్గా 156.8 రన్స్ చేసింది. మ్యాక్సిమం రన్స్ 273, మినిమం రన్స్ 55. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు హాబర్ట్ హరికేన్స్ 4 మ్యాచెస్లో గెలిచి యావరేజ్గా 154.8 రన్స్ చేస్తే మ్యాక్సిమం రన్స్ 190, మినిమం రన్స్ 69. ఇక మెల్బోర్న్ స్టార్స్ 5 మ్యాచెస్ గెలిచి 179 యావరేజ్ రన్స్ చేసింది. 273 మ్యాక్సిమం రన్స్, మినిమం రన్స్ 131. ఇక బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు హాబర్ట్ హరికేన్స్ 3 మ్యాచెస్లో గెలిచి 151.4 రన్స్ యావరేజ్గా చేసింది. మ్యాక్సిమం రన్స్ 184, మినిమం రన్స్ 111. ఇక మెల్బోర్న్ స్టార్స్ 7 మ్యాచెస్లో గెలిచి యావరేజ్గా 140.7 రన్స్ చేసింది. మ్యాక్సిమం రన్స్ 191, మినిమం రన్స్ 55. అయితే లాస్ట్ 10 మ్యాచెస్లో హెడ్ టు హెడ్ చూసాము అంటే హాబర్ట్ హరికేన్స్ 4 మ్యాచెస్లో గెలిస్తే మెల్బోర్న్ స్టార్స్ 6 మ్యాచెస్లో గెలిచింది. ఇక ఇప్పుడు జరుగుతున్న గ్రౌండ్లో గబ్బాలో ఈ రెండు టీమ్స్ పర్ఫార్మెన్స్ చూసాము అంటే హాబర్ట్ హరికేన్స్ 10 మ్యాచెస్లో 70% విక్టరీస్ సాధిస్తే యావరేజ్గా ఇక్కడ 153 రన్స్ చేసింది. హైయెస్ట్ స్కోర్ 187 ఉంది వాళ్ళది, లోయెస్ట్ స్కోర్ 122. ఇక మెల్బోర్న్ స్టార్స్ ఇక్కడ 7 మ్యాచెస్ ఆడి 42% విక్టరీస్ సాధించింది. యావరేజ్ స్కోర్ 162, హైయెస్ట్ స్కోర్ 203, లోయెస్ట్ స్కోర్ 131. ఇక మనం ఈ వెన్యూ స్టాట్స్ విషయానికి వచ్చాము అంటే ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ అన్నది 165 ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ అన్నది 147 ఉంది. హైయెస్ట్ టోటల్ ఇక్కడ 212, లోయెస్ట్ టోటల్ 60 రన్స్ మాత్రమే. హైయెస్ట్ టోటల్ చేజ్ అయిన స్కోర్ 209, లోయెస్ట్ స్కోర్ డిఫెండ్ చేసుకున్న స్కోర్ 141. ఇక్కడ 57 మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 58% విక్టరీ సాధిస్తే సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 40% విక్టరీ సాధించింది. ఇక ఈ పిచ్ వికెట్ విషయానికి వచ్చాము అంటే లాస్ట్ 10 మ్యాచెస్లో పేస్కి 56% వికెట్స్ పడ్డాయి, అంటే 66 వికెట్స్. స్పిన్కి 44% వికెట్స్ పడ్డాయి, అంటే 51 వికెట్స్. రీసెంట్గా జరిగిన మ్యాచెస్ చూసుకున్నాము అంటే ఇక్కడ హాబర్ట్ హరికేన్స్ ఒక మ్యాచ్ విజయం సాధించింది మెల్బోర్న్ రెనిగేట్స్ పైన. మరి రెండు టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ 11తో వస్తాయి? హాబర్ట్ హరికేన్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11: కాలెబ్ జెవెల్, మాథ్యూ వేడ్, మెక్లిస్టర్ రిట్, శామ్ హెయిన్, కోరీ ఆండర్సన్, టిమ్ డేవిడ్, నిఖిల్ చౌదరి, క్రిస్ జోర్డాన్, ప్యాట్రిక్ డూలే, నాథన్ ఎల్లిస్, రిలే మెరెదిత్. మెల్బోర్న్ స్టార్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11: శామ్ హార్పర్, థామస్ రోజర్స్, బ్యూ వెబ్స్టర్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ టోనిస్, హిల్టన్ కార్ట్రైట్, ఇమద్ వాసిం, జొనాథన్ మెర్లో, ఉసామా మిర్, హరీస్ రౌఫ్, జోయల్ ప్యారిస్. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఇది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. అయితే ఈ వీడియోలో మనం స్టాట్స్ ఆధారంగా మాత్రమే చెప్తున్నాం కాబట్టి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. టాస్ పడిన వెంటనే మనం అక్కడ ప్రిడిక్షన్తో పాటుగా డ్రీమ్ 11 టీమ్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ప్రెసెంట్ పిచ్ రిపోర్ట్ ప్రకారం, స్టాట్స్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో హాబర్ట్ హరికేన్స్ విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను. బట్ ప్రిడిక్షన్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్కు, ఎందుకంటే ఈ రెండు టీమ్స్ కొంచెం లోగా పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మిస్ అవ్వకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.